ఇటీవల అరెస్టు అయిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు ఎవరు? సీఈఓ పావెల్ దురోవ్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల అమెరికాలో ఎవరితో భేటీ అయ్యారు? అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్తో. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత అని ఇటీవల ఏ సమ్మేళనంలో ప్రధాని అన్నారు? పతి దీదీ సమ్మేళనంలో. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో కేంద్రం ప్రకటించిన కొత్త జిల్లాలు ఎన్ని? 5. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు? బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నాస్కాం చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండి సింధు గంగాధరన్. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు 2024కు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న తెలుగు శాస్త్రవేత్తలు ఎవరు? ఎస్ఎల్ కృష్ణమూర్తి, డాక్టర్ రాధాకృష్ణ గంటి. అంతర్జాతీయ అరుదైన గౌరవ ఫెలోషిప్ అందుకుంది ఎవరు? కిమ్స్ ఉషా లక్ష్మి వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం. దేశంలోని మైనింగ్ తవ్వకాల్లో భారీ వజ్రం ఎక్కడ బయల్పడింది? బోట్స్వానాలో 2492 క్యారెట్ల భారీ వజ్రం. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? తన్వి పత్రి. ఆగస్టు 24న భారత క్రికెట్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ ఎవరు? శిఖర్ ధావన్. జాతీయ అంతరిక్ష దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? ఆగస్టు 23. గగనయాన్ ద్వారా వ్యోమగాములతో అంతరిక్షంలోకి ఇస్రో పంపనున్న జీవి ఏది? ఈగ. ఇటీవల భారత్ సింగపూర్ మధ్య జరిగిన సమావేశం దేనికి సంబంధించింది? భవిష్యత్తులో అభివృద్ధి చెందనున్న 6 రంగాలు 6 పిల్లర్స్ పై. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిని కలిసి శాంతి చర్చలు జరుపుకుని యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి